వరంగల్ జిల్లాలో కమర్షియల్ గ్యాస్ కొరత హోటల్ రంగాన్ని కుదిపేస్తోంది. గ్యాస్ దొరక్క అనేక బిర్యానీ సెంటర్లు, హోటల్స్ మూతపడుతుండటంతో వేలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోతున్నారు. చేసేదేమీ లేక కొన్ని హోటల్స్ కట్టెల పొయ్యిలను ఆశ్రయిస్తూ ఉండగా ఆ వేడి మరియు పొగతో సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కమర్షియల్ గ్యాస్ సరఫరాను పునరుద్ధరించాలని హోటల్ నిర్వాహకులు కోరుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు. కమర్షియల్ సిలిండర్లు నిలిపివేయడంతో హోటల్స్, టిఫిన్ సెంటర్లు, బిర్యానీ సెంటర్లు కంప్లీట్గా ఆల్టర్నేట్ మార్గాల వైపు వెళ్ళాయి. కర్రల పొయ్యితో ప్రస్తుతం వంటలు చేస్తున్నటువంటి పరిస్థితి. హనంకొండలోని దేశీ కిచెన్ ఫేమస్ బిర్యానీ సెంటర్గా ఉండేది. ప్రస్తుతం ఇక్కడ కస్టమర్లు పోకుండా ఉపాధి ఉన్నటువంటి కార్మికులు కూడా ఇబ్బందులు పడకుండా ప్రస్తుతం కర్రల పొయ్యితో వంటలు చేస్తున్నటువంటి పరిస్థితి ఒకసారి మనం చూడవచ్చు. ఇదే పరిస్థితి ట్రైసిటీ పరిధిలో కూడా దాదాపుగా వందల హోటల్స్ కర్రల పొయ్యితోనే ఆశ్రయించి ఈ విధంగా వంటకాలు అయితే తయారు చేస్తున్నటువంటి పరిస్థితి. గత 5 రోజుల నుంచి కూడా ఈ విధంగా కమర్షియల్ సిలిండర్ల స్టాక్ అయిపోవడము, కంప్లీట్గా ఈ కర్రల పొయ్యిని ఆశ్రయిస్తూ హోటల్స్ను నిర్వహిస్తున్నారు. మరికొన్ని రోడ్ సైడ్ హోటల్స్ అన్నీ కూడా మూతపడగా కొన్ని ఫేమస్ హోటల్స్ మాత్రం ఈ విధంగా కర్రల పొయ్యిని ఆల్టర్నేట్గా ఏర్పాటు చేసుకున్న పరిస్థితి. ఒకసారి మాట్లాడదాం. ఏంటి అసలు ఎన్ని రోజుల నుంచి ఈ కర్రల పొయ్యి వాడుతున్నారు? సో కమర్షియల్ సిలిండర్ కంప్లీట్ అయిపోయా స్టాక్ మీ దగ్గర? మొత్తం అయిపోయాయండి. కమర్షియల్ సిలిండర్స్ మొత్తం అయిపోయాయి. మేము ఇది వాడబట్టి ఒక 7 డేస్ 6 డేస్ 7 డేస్ అవుతుందండి. ఏమన్నారు మరి సిలిండర్ ఒకవేళ అడిగితే ఇవ్వట్లేదా కమర్షియల్? అంటే వాళ్ళ దగ్గర లేవు అని అంటున్నారు. మొత్తానికి అయితే స్టాక్ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మా దగ్గర లేవు. ఉంటే మేము ఇవ్వడానికి మాకేం లేదు, మా దగ్గర లేవు అని చెప్పని అంటున్నారు అంతే. ఏంటి దీంతో ఇబ్బంది అవ్వట్లేదా? ఈ కర్రల పోయి మంట, ఈ పొగ ఇదంతా కలిపి ఇబ్బంది అవుతుంది. మరి కస్టమర్లు వెళ్ళొద్దంటే మనం ఇబ్బంది పడాల్సిందే. కస్టమర్ల కోసం మనం ఏదైనా చేయాల్సిందే కదా. కొంచెం ఇక మా కళ్ళు మొత్తం ఇట్లా రెడ్డిగా అవుతున్నాయి, కళ్ళు ఇట్లా మండడము ఇట్లా అవన్నీ అవుతున్నాయి. ఇక కస్టమర్ల కోసం మనం పోవద్దు, కస్టమర్లు పోతే మనకి రారు అన్న కారణంతోనే చేసుడు అవుతాం. అసలు ఎంతమంది మీ హోటల్ లోపల ఎంతమంది కంప్లీట్గా ఉపాధి ఉంటుంది మీ హోటల్ ద్వారా? చాలా మంది అండి. ఇప్పుడు మా లోకల్ కాకుండా నా బీహార్ వాళ్ళు, కోల్కతా వాళ్ళు, తెలంగాణ వాళ్ళు చాలా మంది కూడా ఉన్నారు. ఇప్పుడు దీని మీద చాలా మంది బతికే వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు మా లాంటి వర్కర్స్ కూడా చాలా మంది వచ్చి డైలీ మా దాంట్లో పనిచేసే వాళ్ళు ఒక 15 to 20 మెంబర్స్ దాకా ఉంటారండి. దానివల్ల ఇప్పుడు బంద్ చేస్తే అందరూ ఎక్కడికి వెళ్తారో అనే కారణంతోనే ఇప్పుడు తీసుడు అవుతుంది. సరే, మరి ఈ వంట చరికి ఏంది ఎట్లా గతంలో దాదాపు 200-300 కింటా ఇచ్చేది, సో ఇప్పుడు ఎట్లా ఇస్తున్నారు? ఇప్పుడు 500-600 ఇక వాళ్ళకి డిమాండ్ వచ్చిందండి. ఇక 600-700 వాళ్ళకి చెప్పినట్టు మనం తీసుకోవాలి. ఇక మనం లేదు అంటే మనం దానికి ఏం చేయలేము. మరి ఇంత ఇబ్బంది పడుకుంటా ఇది కంటిన్యూ చేస్తారో? ఒకవేళ సిలిండర్ కనుక రాకపోతే ఇక రాకపోతేనే ఇట్లా ఇక చేయాల్సిందే. ఓన్లీ బిర్యానీ అమ్ముకోవాల్సిందే. ఇక 5 డేస్ చైనీస్ అన్ని బంద్ చేసుకోవాల్సిందే అండి. సో ఇది హోటల్స్ పరిస్థితి. వరంగల్ హనంకొండ సిటీ లోపల ప్రస్తుతం ఫేమస్ హోటల్స్ అన్నీ కూడా కర్రల పొయ్యిని ఆశ్రయిస్తూ బిర్యానీ సెంటర్లు కూడా నడుపుతున్న పరిస్థితి. దాదాపు 10ల సంఖ్యలో కార్మికులు కూడా ఈ యొక్క హోటల్స్లో ఉపాధి పొందుతున్న పరిస్థితి. ఒకవేళ కనుక ఇవి మూతపడితే 100ల మంది కార్మికులు రోడ్డున పడేటువంటి పరిస్థితి. సో ఆ ఉపాధి కోల్పోకుండా ఉండేందుకు, తమ గిరాకీలు పోకుండా ఉండేందుకు కర్రల పొయ్యిని ఆశ్రయిస్తూ ప్రస్తుతం ఈ యొక్క ప్రధాన హోటల్స్ అన్నీ కూడా ఈ కర్రల పొయ్యితో వంటకాలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి. కమర్షియల్ సిలిండర్లు వస్తేనే తప్ప మళ్ళీ తిరిగి ఈ కర్రల పొయ్యికి మంగళం పాడి మళ్ళీ యథావిధిగా హోటల్ నడిసే పరిస్థితి లేదు. ఇప్పటివరకు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా దాదాపు 400 పైగా చిన్న హోటల్స్ అయితే మూతపడ్డటువంటి పరిస్థితి. సో మొత్తానికి ఇదే పరిస్థితి కొనసాగితే మాత్రము పూర్తిగా ఈ యొక్క వంట చెరుకుతూ ఉన్నటువంటి వంటలతో పూర్తిగా ఆరోగ్యాలు కూడా పూర్తిగా దెబ్బతినేటువంటి పరిస్థితి. సో మొత్తానికైతే అటు మిడిల్ ఈస్ట్ యుద్ధము పూర్తిగా సన్న మధ్యకారు వ్యవస్థలు నడుపుతున్నటువంటి హోటల్ నిర్వాహకులు కానీ, రోడ్ సైడ్ నిర్వాహకులు కానీ పూర్తిగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే ప్రస్తుతం వరంగల్ జిల్లా వ్యాప్తంగా కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో వేణు, బిగ్ టీవీ, వరంగల్.